హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆల్కెమిస్ట్. ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ లిస్ట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. దానికోసం ఇదే ఫోల్డర్లో ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు list.html. ఓకే, నేను క్లోజ్ చేద్దాం. హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ని ఎలా తయారు చేయాలో తెలుసు కదా. ఎక్స్క్లమేషన్ ఎంటర్ ఇలా చేస్తే ఇది ఒకటి వస్తుంది అనమాట. దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఉంది, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉన్నాయి, హెడ్ ఉంది అండ్ బాడీ ఉంది. ఓకే, హెడ్లో ఈ టైటిల్ కూడా మారుద్దాం, లిస్ట్. ఓకే, సేవ్ చేసి కింద బాటమ్ గోల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఎంటీ ఒకటి వచ్చింది అనమాట బ్రౌజర్. ఇక్కడ లిస్ట్ అని ఉంది. ఓకే, క్లోజ్ చేసి బాడీలో కాంటెంట్ రాయటం మొదలు పెడదాం. సో హెచ్టిఎంఎల్ లిస్టుల్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇంకొకటి ఆర్డర్డ్ లిస్ట్. ఆ రెండు ఒకదానొకటి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ h1 అని పెట్టి లిస్ట్ అనేద్దాం. ఇక్కడ లిస్ట్ అని వచ్చింది, జస్ట్ హెడింగ్ కోసం. కిందకు వచ్చేసి ఇంకొక h2 ఇద్దాం. ఫస్ట్ రకమైన లిస్ట్ ఏంటి? ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ని ఎలా ఉంటాయి, సారీ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ఉంటాయి? అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ఉంటాయంటే ఇది యూఎల్ ట్యాగ్తో ఉంటాయి అనమాట. దీన్ని ఎంటర్ చేస్తే ఇలా ఉంటాయి. యూఎల్ ట్యాగ్స్తో ఉండేదాన్ని ఏమంటారు? అన్ఆర్డర్డ్ లిస్ట్, యూఎల్. ఓకే, ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్స్ ని మనం పాస్ చేయొచ్చు. లిస్ట్ ఐటమ్స్ ని ఎలా తయారు చేయాలంటే ఎల్ఐ ట్యాగ్ అనమాట. అవి లిస్ట్ ఐటమ్స్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాద్దాం. యాపిల్. ఇంకొక లిస్ట్ ఐటమ్ పంపిద్దాం, మ్యాంగో. ఇంకొక లిస్ట్ ఐటమ్స్ ఏంటంటే బనానా. ఓకే, దీన్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్దాం. బ్రౌజర్కి వెళ్తే చూసారు కదా, ఇది ఒక లిస్ట్ అనమాట. బ్లాక్ డాట్స్, ఇది ఒక లిస్ట్ లాగా తయారైంది అనమాట, పాయింట్ బై పాయింట్. ఓకే, బుల్లెట్ పాయింట్స్ లాగా. ఓకేనా? అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా తయారు చేయాలి? యూఎల్ ట్యాగ్తో ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. ఆ ఎలిమెంట్ లోపల ఈ ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్ని మనం పాస్ చేయొచ్చు అనమాట. ఈ ఎల్ఐలో ఇక్కడ టెక్స్టే పాస్ చేయాలని ఏం లేదు, మీరు వేరే ఎలిమెంట్స్ని కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లింక్ పాస్ చేసి చూద్దాం. లింక్ ఎలా ఉంటుంది? ఏ ట్యాగ్తో ఉంటుంది అనమాట. హెచ్రెఫ్లో https://youtube.com. రెండు ట్యాగ్స్ మధ్యలో యూట్యూబ్ని పాస్ చేద్దాం. ఇక్కడ ఏ ఎలిమెంట్కి ఇంకొక అట్రిబ్యూట్ని కూడా పాస్ చేయొచ్చు. అదేంటంటే టార్గెట్ అండర్స్కోర్ బ్లాంక్. ఓకే, ఇలాగ వేరే ఎలిమెంట్స్ని కూడా మనం పాస్ చేయొచ్చు అనమాట ఎల్ఐ ఎలిమెంట్స్లోకి. సో బ్రౌజర్కి వెళ్దాం. యూట్యూబ్ చూసారు కదా, దీన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేద్దాం. కిందకు వచ్చి ఈ యూఎల్ ట్యాగ్ కింద ఇంకొక హెడింగ్ రాద్దాం. అదేంటంటే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్ అనమాట. దీన్ని ఏమంటారు? ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇలాగనే ఉంటుంది, కాకపోతే ట్యాగ్స్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ఓతో స్టార్ట్ అవుతుంది. ఓఎల్ ట్యాగ్స్ అనమాట, ఆర్డర్డ్ లిస్ట్. దీన్ని ఎంటర్ చేస్తే ఇలా కూడా వస్తుంది, ఆర్డర్డ్ లిస్ట్. దీని లోపల పైన ఎలా పాస్ చేసామో ఇలాగా ఎల్ఐ ట్యాగ్స్ అవే ఇక్కడ కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో పాస్ చేసి చూద్దాం. ఎల్ఐ ఎలిమెంట్ ఇక్కడ యాపిల్ రాద్దాం, కిందకు వచ్చి మ్యాంగో రాద్దాం, దాని కిందకు వచ్చి బనానా. ఓకే, సో బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, ఆర్డర్డ్ లిస్ట్ ఇక్కడ ప్రెసెంట్ అయింది అనమాట. కానీ ఇక్కడ మీరు ముందు చూసినట్టయితే ఇది ఒక ఆర్డర్ ఉంది, 1 2 3 ఇలా ఒక ఆర్డర్లో వచ్చింది అనమాట. వాటిని ఆర్డర్డ్ లిస్ట్ అని అంటాం. ఓకేనా? సేమ్ పైన ఇక్కడ ఏ ట్యాగ్ని పాస్ చేసాం కదా, కింద ఆర్డర్డ్ లిస్ట్లో కూడా అలాగనే ఒక ఏ ట్యాగ్ని కూడా పాస్ చేయొచ్చు మీరు. ఇలాగ టెక్స్టే పాస్ చేయాలని ఏం లేదనమాట. సో దీన్ని కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేసి
బ్రౌజర్కి వెళ్దాం. చూసారు కదా, యూట్యూబ్ అని వచ్చింది. క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఆర్డర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇందాక 1, 2, 3 ఉంది. ఇక్కడ యూట్యూబ్ యాడ్ చేసిన తర్వాత 4 అయిపోయింది అనమాట. ఓకే. సో ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్ లాగా కాకుండా దీనికి యాట్రిబ్యూట్స్ని కూడా పాస్ చేయొచ్చు. సో యాట్రిబ్యూట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్డర్డ్ లిస్ట్కి టైప్ అనే ఒక యాట్రిబ్యూట్ని పాస్ చేయొచ్చు. దాని డిఫాల్ట్‌గా ఏముందంటే 1 ఉంటుంది. టైప్ ఈక్వల్ టు 1 అని పాస్ చేస్తే బ్రౌజర్‌కి వెళ్దాం. 1, 2, 3, 4 ముందు ఎలాగుందో అలాగనే ఉందన్నమాట. సో ఇది ఉన్నా లేకపోయినా గానీ సేమ్ ఒకేలాగా ఉంటుంది. అలా 1, 2, 3, 4 అని నంబర్స్ వస్తాయి. ఇక్కడ 1 లేకుండా క్యాపిటల్ ఏ పాస్ చేసామనుకో, సేవ్ చేసి బ్రౌజర్‌కి వెళ్దాం. ఇక్కడ చూసారు కదా, ఏబిసిడి అని వచ్చాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ కాకుండా స్మాల్ ఏ పాస్ చేద్దాం. సేవ్ చేసి బ్రౌజర్‌కి వెళ్దాం. స్మాల్ ఏ, బి, సి, డి వచ్చాయన్నమాట. అలాగే కాకుండా ఇంకో 2 కూడా ఉన్నాయి. క్యాపిటల్ ఐ పాస్ చేద్దాం. పాస్ చేస్తే రోమన్ న్యూమరల్స్‌లో ఆర్డర్ అవుతదన్నమాట. రోమన్ న్యూమరల్స్ అంటే ఏందో తెలుసు కదా! ఇలా ఐ, డబల్ ఐ, ట్రిపుల్ ఐ, ఐవి 1, 2, 3, 4 అన్నమాట. ఇవి రోమన్ న్యూమరల్స్‌లో. అలాగనే స్మాల్ ఐ కూడా ఉంది. స్మాల్ ఐని పాస్ చేస్తే సేమ్ అవే రోమన్ న్యూమరల్స్ స్మాల్ లెటర్స్‌లో వస్తాయి. 1, 2, 3, 4 ఓకేనా? అలా అది ఒక టైప్ యాట్రిబ్యూట్. మనం ఆర్డర్డ్ లిస్ట్‌కి మాత్రమే పాస్ చేయగలుగుతాం. దాన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో పాస్ చేయడం కుదరదు. ఓకేనా? ఈ ఆర్డర్డ్ లిస్ట్‌కి ఇంకొక యాట్రిబ్యూట్ కూడా ఉందన్నమాట. అదేందంటే రివర్స్డ్. రివర్స్డ్ అని పాస్ చేస్తే ఏమవుతుంది ఒకసారి గెస్ చేయండి. బ్రౌజర్‌కి వెళ్దాం. చూసారు కదా, ఇందాక 1, 2, 3, 4 అని ఉంది. ఇప్పుడు ఏమైందంటే 4, 3, 2, 1 అయిందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఐ తీసేసి 1 పాస్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడికి వస్తే చూసారు కదా, 4, 3, 2, 1 తీసేసి క్యాపిటల్ ఏ పాస్ చేసి సేవ్ చేద్దాం. ఇప్పుడేమైంది, క్యాపిటల్ డి, సి, బి, ఏ అలా ఆర్డర్‌ని రివర్స్ చేస్తుందన్నమాట. ఇంతకుముందు ఏ, బి, సి, డి అని ఉంది. ఇప్పుడు డి, సి, బి, ఏ అయిపోయిందన్నమాట. ఓకే. సో ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.